శ్రీకాకుళంలో అరసవెల్లి పుణ్యక్షేత్రంలో జూలై నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు డాక్టర్ బులుసు అపర్ణ గారి చేత ద్విశతావధానం నిర్వహిస్తున్నట్టుగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీ సుమిత్రా కళా సమితి మరియు అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాని కోసం బొర్బల ప్రభాకర్ శర్మ గారు, అచ్చతెనుగు శతావధాని గారైన శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, సూర్యపీఠ నిర్వాహకులు శ్రీ నార్హరి శాస్త్రి గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస్ పరిషత్ అధ్యక్షులు, ఇలా ఎందరో అవధానులు ఈ కార్యక్రమానికి వేయించేస్తున్నారు. వీరితో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తిరుపతి, వరంగల్, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా మహామహులు, సాహిత్యవేత్తలు, పండితులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరితో పాటుగా 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, మఠాధిపతులు కొంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దయచేస్తామని వారు అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, డాక్టర్ బులుసు అపర్ణ గారు ఇదివరకు శ్రీకాకుళంలో శతావధానాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళంలో సుమిత్రా కళా సమితి ఇప్పటికీ 9 శతావధానాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ద్విశతావధానం బులుసు అప్పన్న గారి చేత నిర్వహించాలని సంకల్పించడం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దర్పణం టీవీ వారు మీడియా పార్ట్నర్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా వారు అంగీకరించినందుకు సుమిత్రా కళా సమితి తరపున, దేవస్థానం తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 5 రోజులు జరిగే ద్విశతావధానాన్ని అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చంద్రశేఖర్ గారు, అలాగే సుమిత్రా కళా సమితి అధ్యక్షులైనటువంటి బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటటువంటి డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు గారు, అలాగే బంకుపల్లి రమేష్ శర్మ గారు, తదితర సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించడానికి అందరూ ఆహ్వానితులే అని మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ సెలవు.